ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి ఒక విలువైన మాట ఏంటి? ఆ మాట అంటే సురక్షితముగా ఉంటాడు. మనుషులముగా మనందరికీ సురక్షితముగా ఉండటము అనేది చాలా అవసరము. అవును ప్రియులారా, మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణము చేస్తున్నప్పుడు వాటిలో కొన్ని మాటలు సీట్ల పక్కన ఈ విధముగా రాసి ఉంటాయి. సీట్ల పక్కన రాసి ఉంటాయి. ఒక మాట మనకిలా కనిపిస్తుంది. ఏమని అనంటే, ఆర్టీసీ బస్సు ప్రయాణము సురక్షితము అనే మాట మనకు కనిపిస్తుంది. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా చూసుంటారు కదా. మీరు కూడా అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణము చేయటం అనేది చాలా సురక్షితము, భద్రముగా ఉంటారు, కాపాడబడతారు, ఏ ఇబ్బంది రాదు అనేటటువంటి ఒక భరోసా. అయితే నిజానికి చెప్పాలి అనంటే బస్సులో ప్రయాణము కానీ, వాహనాల్లో ఇంకా ఏ వాహనము అయినా, కారులో ప్రయాణము కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా అయినా సరే మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా నమ్మకము లేనటువంటి రోజుల్లో ప్రస్తుతము మనమున్నాం. ఎప్పుడు ఏ అపాయము ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అది ఏ ప్రయాణమైనా సరే, బస్సు ప్రయాణమైనా, నడిచి వెళ్ళేదైనా, ఏదైనా సరే, బయటకు వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకము లేనటువంటి రోజుల్లో మనమున్నాం. ఎక్కడ కూడా సురక్షితం అనేది ఉండనే ఉండదు. ఎక్కడ ఏ వస్తువు, ఏ వాహనము కూడా కాపాడటం అనేది జరగదు. ఎందుకంటే ఈరోజు మనము సరిగ్గానే మన వాహనాన్ని నడుపుతూ ఉన్నా, మనం సరిగ్గానే చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నా, ప్రియులారా, మనము మన వాహనాన్ని ముందుకు తీసుకు వెళుతూ ఉన్నా, ఎదుటి నుంచి వచ్చే వ్యక్తి సరైన విధముగా వాహనాన్ని నడుపుకుంటూ రాక మన వాహనము పైకి వచ్చి మనకు దెబ్బలు తలిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకు ఈ ఉదయకాల సమయమున ఈ మాటలను చెప్తూ ఉన్నాను అనంటే, ఒక మనిషి తనను తాను కాపాడుకునే శక్తి తనకు ఉండదు. ఆ మనిషిని కాపాడే శక్తి ఏ వస్తువుకు గాని, ఏ వాహనానికి గాని, ఏ మనిషికి కూడా ఉండనే ఉండదు. మరెవరు కాపాడాలి అనంటే దేవుడొక్కడే కాపాడాలి. దేవునికే మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆయనొక్కడే కాపాడగలడు కూడా. ఆయన తప్ప ఈ లోకంలో ఇంకెవరూ మనిషిని కాపాడలేరు. ఎవరినైనా సరే దేవుడే కాపాడాలి. ఒక వ్యక్తి సురక్షితముగా ఉంటాడా అనంటే దేవుడు తన వాక్యము ద్వారా చెప్తున్నాడు, సురక్షితముగా ఉంటాడు అని. రెండవదిగా వాళ్లకు ఒక దీవెన కూడా ఉంది. ఏంటి ఆ దీవెన అంటే, కీడు వచ్చుద్దేమో అనే భయము లేకుండా నెమ్మదిగా ఉంటారంట. ఇంతకు ముందు నేను చెప్పిన సందర్భంలో నుంచి మనం మాట్లాడుకుంటే, ఒక మనిషి ఇంట్లో నుంచి బయటకు వెళితే ఈ పరిస్థితిలో కొద్దిగా ఏదైనా ఆలస్యము జరిగిందంటే, పనులను బట్టి కానీ, ఇంకా దేన్నైనా బట్టి కానీ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కంగారు లేదా భయపడిపోతూ ఉంటారు. ఏమైందో ఏంటో, ఇంకా రాలేదు, ఈ సమయం కల్లా రావాలి కదా, రాలేదేంటి అని చెప్పి ఆందోళన వారిలో మొదలవుతుంది. ఈలోపు వారెక్కడున్నారో కనుక్కోవడానికి మనము ఫోన్ చేశామనుకో, నెట్వర్క్ సమస్యలను బట్టో, లేకపోతే సిగ్నల్ అందకనో, ఫోను కలవకపోతే ఇంకా మన టెన్షన్ రెట్టింపైపోతూ ఉంటుంది, మన భయము అధికమైపోతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది అనంటే, ప్రియ సహోదరి సహోదరుడా, మనము మనుషులము కదా, భయము వేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ వ్యక్తి కంట
కీడు వస్తుందేమో, ఏమైనా ఇబ్బంది జరిగి ఉంటుందా, ఏదైనా ప్రమాదము జరిగి ఉంటుంది, ఏంటి ఫోన్ చేసినా కలవటలేదు, వారు కూడా ఫోన్ చేయట్లేదేంటి, ఇంకా రాలేదు అనే భయము లేకుండా మనిషి నెమ్మదిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, భయపడుతూ ఉన్నావా? ఇలాంటి విషయాలను బట్టి కొంతమందికి మనలో చాలా రకాలైన భయాలు కలుగుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి కానీ, ప్రయాణాలను బట్టి కానీ, కుటుంబ ఇబ్బందులను బట్టి కానీ భయం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా ఈ క్షణము మీ మనసులో అలాంటి భయము ఉన్నట్లయితే, భర్తను బట్టి, పిల్లల్ని బట్టి, కుటుంబాలను బట్టి, పరిసరాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి ఏమి జరుగుతుందో, ఏమైతుందో, రేపు ఏంటో పరిస్థితులు, రేపేమి జరుగుతుందో, పరిస్థితులు ఏ విధముగా ఉంటాయో అనే భయము గనక మీ మనసులో ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కీడు వస్తుందేమో, ఒక ఇబ్బంది కలుగుతుందేమో, భవిష్యత్తులో ఏమైనా సంభవిస్తుందేమో అనే భయము లేకుండా ఆయన్ని నమ్ముకున్నవారు నెమ్మదిగా ఉంటారు. దేవుడు సురక్షితంగా కాపాడుతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మీతో ఒక జీవితాన్ని మార్చిన ఒక కథను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, అది ఒక చిన్న పట్టణం. ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి అతడు తెలివిగా, చదువులో ముందుగా ఉండేవాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద సమస్య ఉండేది. అతను మీలాగే ఒకప్పుడు చాలా భయాలతో, సందేహాలతో బ్రతికేవాడు. భవిష్యత్తును గురించి, తన స్నేహితుల గురించి ఎన్నో ఆలోచనలు, అందరిలాగే ఉండాలని ప్రయత్నించేవాడు. కానీ తన మనసులో ఎప్పుడూ ఒక భయం, అశాంతి ఉండేవి. తను అనుకున్నది సాధించలేనేమో, తను ఒంటరిగా ఉండిపోతాడేమో అని భయపడుతుండేవాడు. ఒకరోజు పరిశుద్ధ లేఖన భాగములో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదివాడు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అన్న ఈ వాక్యము అతని హృదయాన్ని తాకింది. తను యేసుక్రీస్తును తన వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ తను తన సొంత ఆలోచనలు, నిర్ణయాలతోనే తన జీవితాన్ని నడిపించాలనుకుంటున్నాడు అని అతనికి అర్థమైంది. అప్పుడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టాలని, ఆయన ఉపదేశాన్ని తన జీవితానికి ఆధారముగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తను బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. ప్రార్థనలో దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన వాక్యము తన జీవితంలో పాటించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి తన జీవితము పూర్తిగా మారిపోయింది. తనలో ఉన్న భయము పోయింది, దాని స్థానములో ధైర్యము వచ్చింది. తనలో ఉన్న అశాంతి పోయింది, దాని స్థానములో శాంతి వచ్చింది. ఎందుకంటే తను కీడు వచ్చునన్న భయము లేకుండా సురక్షితముగా ఉన్నాడని తనకు తెలుసు. మనము ప్రపంచములో ఎదుగుతున్న కొద్దీ ఎన్నో భయాలు, సవాళ్లు ఎదురవుతాయి. కానీ మనం దేవుని వాక్యాన్ని నమ్మితే, మనం దేవుని ఉపదేశాన్ని స్వీకరిస్తే మనం ఆయనలో సురక్షితంగా ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీతో నేను ఈ సాక్ష్యాన్ని ఎందుకు పంచుకున్నానో అనంటే, దేవుడు మీకు కూడా ఇదే నెమ్మదిని, భద్రతనివ్వగలడు. మీరు ఆయన వాక్యాన్ని నమ్మితే, ఆయన ఆజ్ఞలను పాటిస్తే మీరు కూడా మీ జీవితంలో శాంతిని, ధైర్యాన్ని అనుభవించగలరు. ఆదిత్య జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు మీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఈరోజు మీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో పెడితే ఆయన మీకు కూడా ఒక కొత్త జీవితాన్ని, నిజమైన శాంతిని ఇస్తాడు. కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తును మీ హృదయంలో అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నారా? ప్రియ సహోదరి, సహోదరులారా, ఎవరికి దీవెనలన్నీ కూడా దేవుడిస్తాడు, ఎవరు సురక్షితంగా ఉంటారు, ఎవరు భయం లేకుండా నెమ్మదిగా జీవిస్తారు, సంతోషముగా ఎవరు ఉంటారు అనంటే అదే వచనములో రాయబడి ఉంది. దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరైతే నా ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాడు సురక్షితముగా ఉంటాడు,
వాడు కీడు వచ్చిందేమో అనే భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేటటువంటి వ్యక్తికి ఈ దీవెనలు కలుగుతాయి. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం అంటే దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో రాసి ఉంటుంది కదా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమే అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈరోజు మన మధ్యలో నివసిస్తున్నారని మనము గ్రహించాలి. దేవుని వాక్యం అనేది దేవుని సూచనగా చెప్పబడింది. ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, ఎప్పుడైతే దేవునిగా ఆయనను గుర్తించి వారి హృదయంలోనికి స్వీకరిస్తారో, ప్రభువా సహాయము చేయమని ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో వారికి ఈ దీవెనలు కలుగుతాయి. వారి కుటుంబము సురక్షితముగా ఉంటుంది. వారు కీడు వచ్చిందనే భయము లేకుండా నెమ్మదిగా సంతోషముగా ఉండగలుగుతారు. ఈ ఉదయకాల సమయము ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? మీ కుటుంబాల్లోనికి దేవుణ్ణి ఆహ్వానించారా? మీ హృదయాల్లో దేవుని కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడుతూ భయము లేకుండా నెమ్మదిగా ఉండేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. ఒకవేళ యేసయ్యను అంగీకరించని వ్యక్తులైతే గనుక ప్రియ సహోదరి సహోదరుడా, తప్పకుండా ఈరోజు ఆ యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకోండి. మీ హృదయాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి, మీ జీవితాల్లోనికి దేవుణ్ణి ఆహ్వానించండి. దేవుని ద్వారా చాలా మేలులు ఉన్నాయి, చాలా దీవెనలు మనము పొందుకుంటాం. దేవుడు చాలా కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగిస్తాడు. కాబట్టి యేసయ్యను అంగీకరించండి. రెండవదిగా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని ఏదైతే దేవుడు మనకిచ్చాడో మన చేతుల్లోనికి ఈ మాటలను మనం అంగీకరించాలి. ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళకి కూడా దీవెన ఎందుకు కలగటలేదు, ఎందుకు భయముతో బ్రతుకుతున్నారు, ఎందుకు నెమ్మది లేకుండా ఉంటున్నారు, ఎందుకు సురక్షితముగా ఉండలేకపోతున్నారు, కాపాడబడలేకపోతున్నారు అనంటే ప్రియ సహోదరి సహోదరుడా, వారు దేవుని వాక్యాన్ని అనుసరించటలేదు. కాబట్టి లేఖనాల్లో నుంచి దేవుడు తన బిడ్డల ద్వారా, సేవకుల ద్వారా ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ మాటల్ని వారు అంగీకరించి వారి హృదయాల్లోనికి తీసుకోవట్లేదు. కాబట్టి వారి జీవితాలలో దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు ఏవి కూడా పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి, బాగా చదవాలి, ధ్యానించాలి. దేవుడేమి సెలవిస్తున్నాడో తెలుసుకోవాలి. దేవుడు తన సేవకుల ద్వారా ఏమి బోధిస్తున్నాడో తెలుసుకోవాలి. వాటన్నిటినీ మన మనసులోనికి తీసుకొని దాని ప్రకారం ఉండటానికి, ఆ మాటలను ఇష్టముగా అంగీకరించి మన జీవితాన్ని ముందుకు దాని ప్రకారం నడిపించుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తప్పకుండా మన జీవితాలలో ఇలా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మాటలను అంగీకరించకుండా వ్యతిరేకించినంతసేపు, తిరస్కరించినంతసేపు, వాటిని లెక్క చేయకుండా వదిలిపెట్టేసినంతసేపు కూడా దేవుడు మన జీవితంలో ఏ కార్యాన్ని చేయలేడు. ఆయన ద్వారా కలిగే నెమ్మది కూడా రాదు. భయపడుతూనే బ్రతకాల్సి వస్తుంది. దేవుని కాపుదల మనకుండదు. సురక్షితంగా మనం ఉండలేము. ఇంకా ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారము జీవించడానికి మీ జీవితాన్ని సిద్ధము చేసుకొని ముందుకు నడిపించబడండి. తప్పకుండా దేవుడు మన కుటుంబాల్ని సురక్షితంగా ఉంచుతాడు. కీడు వస్తుందేమో అనే భయము లేకుండా మనము నెమ్మదిగా ఉండేటటువంటి కృపను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఈ ఆశీర్వాదాలు కావాలా? అయితే యేసును
అంగీకరించని వాళ్ళైతే ఆయనను అంగీకరించండి. దేవుణ్ణి నమ్మిన వ్యక్తులైతే వాక్యానుసారముగా జీవించడానికి మీ హృదయాలను సిద్ధము చేసుకోండి. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. తోడుండి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితంలో, మన కుటుంబాలలో, మన హృదయాలలో ఫలింపజేయలాగన ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో, అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవ, మరొక మారు ఈ నూతన దినములో అయ్యా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మీ లేఖనాల్లో నుంచి మీరు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మేము సురక్షితంగా ఉండాలి అంటే కీడు వస్తుందేమో అనే భయం లేకుండా నెమ్మదిగా ఉండాలి. అయ్యా, మిమ్మల్ని అంగీకరించినటువంటి మేము నీ వాక్యానుసారముగా జీవించాలని, వాక్యానికి లోబడుతూ మా జీవితాల్ని నడిపించుకోవాలని మీ మాటల ద్వారా తెలియపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, మీ మాటల ప్రకారము జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎంతమంది అయితే ఈ విధముగా ఉండటానికి నిర్ణయించుకుంటున్నారో, నీ సన్నిధిలో సరిచేసుకొని ప్రార్థించుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నీ ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి ఈరోజు ప్రతి బిడ్డ ప్రయాణాలలో మీరు తోడుండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అయా, క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి, నెమ్మదిగా, సుఖముగా, సంతోషముగా ఉండటానికి సహాయపడండి. నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలలో కలిగి ఉండాలి. కళాశాలలకు, పాఠశాలలకు వెళుతున్న చిన్న బిడ్డలకు, యవనస్తులకు కూడా మీరు తోడుగా ఉండండి. మా దేశాన్ని దీవించండి. ప్రజలందరూ కూడా అయ్యా నిన్ను నమ్ముకోవడానికి, నీలో ఆనందించడానికి, నీ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపను చూపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకంగా మరొకసారి అయ్యా, ఈ నూతన దినములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పజెప్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయ్యా, ఏ ఆశతో తండ్రి ఈరోజు వారు నీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ఆశను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.